సంగీతానికి సేవ చేయడం గొప్ప బాధ్యత. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర. ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు స్వరాలి మ్యూజిక్ అకాడమీలో ఘనంగా. హైదరాబాద్ కూకట్పల్లి. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వరాలి మ్యూజిక్ అకాడమీ బాలకృష్ణ నగర్ కూకట్పల్లి బ్రాంచ్లో నిర్వహించిన సంగీత వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, పాడుతా తీయగా విజేత, ప్లేబ్యాక్ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు, మ్యూజిక్ ఇన్ఛార్జ్ యాదవ్, ప్రముఖ గేయ రచయిత సుధీర్ కుమార్ వరాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు కీబోర్డ్, గిటార్ వాయిద్య ప్రదర్శనలు, గాన ప్రదర్శనలతో తమ ప్రతిభను చాటుకుని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా షీల్డులు, ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాట్లాడిన సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ, స్వరాలి మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకులు, సంగీత దర్శకులు దమ్ముగారి ప్రభాకర్ గత 15 సంవత్సరాలుగా సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకుంటూనే గత 9 సంవత్సరాలుగా స్వరాలి మ్యూజిక్ అకాడమీ ద్వారా వాణిజ్య దృక్పథం కాకుండా సంగీతంపై ఉన్న అభిరుచి, అంకిత భావంతో చిన్నారులకు సంగీత విద్యను అందిస్తున్నారు. ప్రభాకర్, సాయి, ప్రజ్వల దంపతులు ఇద్దరు ప్రతిభావంతులైన సంగీత విద్వాంసులు, గాయకులు. వీరు పిల్లలను మంచి సంగీత విద్వాంసులుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న సేవలు అభినందనీయం అని కొనియాడారు. ప్రముఖ గాయకుడు ప్రవీణ్ కుమార్ కొప్పోలు మాట్లాడుతూ, ప్రభాకర్ దమ్ముగారు సంగీత దర్శకత్వంలో రూపొందిన తొలి ఆల్బమ్ తొలిసారిలోని నేను కన్నులలో కన్నీరే పాటను నేను ఆలపించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రభాకర్ ఎంతో కష్టపడి సంగీత రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన వ్యక్తి. ఆయన సంగీత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ప్రభాకర్, సాయి, ప్రజ్వల దంపతులు గాయకులు, సంగీత దర్శకులుగా మాత్రమే కాకుండా స్వరాలి మ్యూజిక్ అకాడమీ ద్వారా సంగీత విద్యాభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్నారు అని ప్రశంసించారు. అకాడమీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్, సంగీత దర్శకులు దమ్ముగారి ప్రభాకర్, సహ వ్యవస్థాపకురాలు గాయని సాయి, ప్రజ్వల ముఖ్య అతిథులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, సంగీతాభిమానులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల ప్రతిభ, అతిథుల ప్రోత్సాహక సందేశాలు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. సాధించుకుంటూ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక మంచి మ్యూజిక్ అకాడమీ స్థాపించి ఇంకా మంచి నేమ్ తెచ్చుకుంటున్నారు. సో వెరీ హ్యాపీ ఫర్ యూ ప్రభు, ఆల్ ద బెస్ట్ యూ. అలాగే వేదిక ఆలకించినటువంటి సంగీత దర్శకులు శేఖర్ చంద్ర గారు, ఇష్టమైన సంగీత దర్శకులు వారు కూడా ఒకరు. వాళ్ళు చేసిన ఆల్బమ్స్ లో నాకు నచ్చావే సాంగ్ చాలా ఇష్టం. సో ఈరోజు వారిని ఇలా కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అందరు సింగర్స్ కి ఒక బంధువు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారండి. సో యాదో ఉన్నా, సో చాలా సంతోషం ఉన్నా. థ్యాంక్స్ టు మమ్మల్ని సింగర్స్ అందరిలో కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. స్థాపించి ఇంతమంది చిన్నారులకి సంగీతం నేర్పించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఫస్ట్ తనకున్న మ్యూజిక్ పట్ల తనకున్నటువంటి ప్యాషన్, తన ఆల్బమ్ నా పాటనే స్టార్ట్ అయింది. ఫస్ట్ తన ఆల్బమ్ తొలిసారి ఆల్బమ్, ఇందులో నేనే ఫస్ట్ నా పాటలోనే రికార్డింగ్ ఆయన చేశారు తను. అలాగే తన వైఫ్ ప్రజ్వలత, మా ఎంత నిజంగా ఎంత తను సపోర్ట్ చేయకపోతే ఈ అబ్బాయి ఇంత గొప్ప ఇన్స్టిట్యూషన్ ఇంత గొప్పగా తీర్చిదిద్దుతారో ఒకసారి ఆలోచించండి. సో అటువంటి మంచి వైఫ్ దొరకడం కూడా అదృష్టం. అలాగే ఆమెకి ఇంత మంచి హస్బెండ్ దొరకడం కూడా ఆమె అదృష్టం. సో మీ యొక్క మ్యూజిక్ లైఫ్ అనేది ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చిన్న మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అతను అబ్బాయి అండ్ ఎంత ఎలా అంటే దాదాపు ఒక 14-15 years నుంచి మ్యూజిక్ లో ఏదో సాధించాలి, షైన్ అవ్వచ్చు. బికాస్ మంచి అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అలానే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, అలానే మెమరీ పవర్ పెరుగుతుంది, గ్రాస్పింగ్ పెరుగుతుంది. సో మ్యూజిక్ ఇస్ లైక్ ది బెస్ట్ ఇప్పుడు ఉన్న దాంట్లో అనేది. మ్యూజిక్ కంపల్సరీ, అందరికి కూడా మ్యూజిక్ ఇప్పుడు కంపల్సరీ అయిపోతుంది ఇక్కడ కూడా. సో యా, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. పర్ఫార్మెన్స్ చూడటం కానీ, అండ్ ప్రభాకర్ గారిని రీసెంట్ గా కూడా కలిసినప్పుడు ఆయన చెప్పిన విధానము అంటే బయట చాలా ఉన్నాయి కమర్షియల్ ఇన్స్టిట్యూట్ సైడ్ కానీ కమర్షియల్ గా నేర్పే స్టైల్ కాకుండా ఎకనామికల్ గా కానీ హార్ట్ఫుల్లీ ఆయనే దగ్గరుండి ఆయన మిసెస్ గారు. సో వేరే మళ్ళీ అసిస్టెంట్స్ పెట్టేసుకొని 10 మందిని పెట్టేసుకొని